ఫ్రెండ్స్, సుశీలా టైలర్స్ స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్తో టేప్ లేకుండా ఎలా కటింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు, ఇలా మెజర్మెంట్ బ్లౌజ్తో చూపించండి, మాకు ఇలా టేప్తో కాకుండా ఇలా చూపించండి. కొంతమందికి టేప్తో అర్థం అవుతుంది, కొంతమందికి అవుతలేదు. కొంతమంది ఏంటంటే బ్లౌజ్తోనే కేవలం బ్లౌజ్తోనే మెజర్మెంట్ తీసుకొని ఇలా మెజర్మెంట్తో వేసేస్తుంటుంటారు. ఆ విధంగా చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా ఈజీ ప్రాసెస్. మనకి ఎలా అంటే మనకి ఏమాత్రం మనకు తేడా లేకుండా కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇది మెజర్మెంట్ బ్లౌజు. ఈ మెజర్మెంట్ బ్లౌజ్కి నేను కింద 1/2 ఇంచ్ అంతా వదిలిపెట్టేశాను చూడండి. కుట్టులోకి కావాలి కదా, ఇక్కడ కుట్టులోకి 1/2 ఇంచ్ అంతా వదిలిపెట్టేశాను. వదిలిపెట్టేసిన తర్వాత ఇప్పుడు టేప్తో మనం పెట్టట్లేదు, టేప్ మెజర్మెంటే తీసుకోవట్లేదు, డైరెక్ట్ బ్లౌజ్తోనే చూపిస్తున్నా చూడండి. ఇక్కడ కొద్దిగా మన కుట్లకు వదిలిపెట్టేశాను. మరి పైకి కూడా కుట్లకి కావాలి కదా, ఇదిగోండి పైకి కూడా కొంచెం కుట్లోకి వదిలిపెట్టేద్దాం. ఇదిగోండి ఇలా పైకి కూడా వదిలిపెట్టేశాను. ఇక్కడ ఇదిగోండి ఇలా పైకి కూడా కుట్లకు వదిలిపెట్టేశాను. ఆ తర్వాత ఇప్పుడు నెక్ రావాలి కదా మనకి. ఇక్కడ ఈ నెక్ కోసం కూడా ఇదిగోండి నెక్ డీప్ ఇక్కడ మనకు చంక భాగం ఇక్కడ షోల్డర్ దగ్గర ఉంటుంది కదా. ఇప్పుడు ఈ కుట్టు కూడా చూసుకుందాం. ఇదిగోండి ఈ కుట్టు ఇక్కడ వరకు వచ్చేసింది కరెక్ట్గాను. ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేసింది. ఇప్పుడు నెక్ చూసుకుందాం. ఇది కాస్త వీళ్ళు డీప్ అయిందని చెప్పారు, కొంచెం ముందుకు పెట్టమని చెప్పారు. అందుకోసం జస్ట్ ముందుకు పెడుతున్నాను నేను నెక్. ఇదిగోండి నెక్ అనేది ముందుకు పెట్టేసి కట్ చేసుకుందాం. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు చంక భాగం ఎంత వచ్చింది, ఇప్పుడు ఇక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది మనకు చంక భాగం. ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదిగో చూడండి, ఇప్పుడు ఈ చంక భాగం ఇప్పుడు ఎక్కడ వరకు ఉందో ఈ రెండు కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇది కింది పార్ట్ ఇప్పుడు నేను హాఫ్గా ఫోల్డ్ చేశాను చూడండి బ్లౌజ్ను. ఇప్పుడు ఈ విధంగానే ఫోల్డింగ్ చేయాలి, ఏమాత్రం ఎగుడు దిగుడు లేకుండా. ఇది కరెక్ట్గా మన మెజర్మెంట్ అనేది ఇట్లా వేసేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా వేసేసుకొని ఇప్పుడు ఈ చంక భాగం ఇక్కడ కుట్లు ఉంటాయి కదా, ఇప్పుడు ఇక్కడ వరకు మనం మెజర్మెంట్ వేసుకున్నాం. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది కరెక్ట్ మెజర్మెంట్. మరి 2 ఇంచెస్ మనకు కుట్లలో కావాలి కదా, అలాంటప్పుడు మనకు 2 ఇంచెస్ పెట్టుకోవాలి కదా. ఇప్పుడు 2 ఇంచెస్ కోసం అని చెప్పేసి ఇలా వేసుకుంటున్నాను. అంటే మనకు ఖర్చులకు కావాలి కదా ఇప్పుడు ఇక్కడ, అందుకోసం అని చెప్పేసి ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు ఇది బ్యాక్ పార్ట్ ఇలా వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కరెక్ట్గా మనం చూసుకోవాలి. ఏంటంటే ఇదిగోండి బ్లౌజ్ ఇలా మనం షేప్ కరెక్ట్గా పెట్టేసుకొని అప్పుడు మనం ఇదిగోండి ఇలా లాక్కోవద్దు. ఇలా బ్లౌజ్ ఎలా ఉందో అంతే, ఇదిగోండి హ్యాండ్స్ బ్లౌజ్ ఇదంతా కూడా ఇది ఏ విధంగా ఉందో ఆ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర ఇక్కడ పెట్టేశాను, నెక్ దగ్గర ఇక్కడ పెట్టేశాను. ఇక మనకి ఇది కటింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా అంటే చూపిస్తాను చూడండి. ఇక ఈ బ్లౌజ్ తీసేసేయాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ తీసేసి మనం మెజర్మెంట్ వేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం మనం కరెక్ట్గాను. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర వేసుకున్నాం. ఇప్పుడు దీనికి మనం కరెక్ట్గా ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. అంటే చంక భాగం ఎలా తీయాలని చూపిస్తాను. ఇదిగోండి ఆ తర్వాత ఇప్పుడు నెక్ డీప్ అయితే డీప్ కూడా కొంచెం నెక్ తగ్గించమని చెప్పారు, అందుకోసం అని చెప్పేసి కొంచెం పైకి పెడుతున్నాను. ఇదిగోండి పైకి పెట్టేశాను, నెక్ పైకి పెట్టేశాను. ఇక్కడ నెక్ వచ్చేసి వాళ్ళకి ఇక్కడ వరకు వచ్చేసింది, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసింది నెక్. అది ఇప్పుడు ఇక్కడ కాకుండా పైకి పెట్టమన్నారు, ఒక 1 ఇంచ్ పైకి పెట్టమని చెప్పారు. అందుకోసం అని చెప్పేసి పైకి పెడుతున్నాను నెక్. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా మనం కట్ చేసుకుందాం. ఈ బ్లౌజ్ తీసేద్దాం. ఈ బ్లౌజ్ తీసేసి ఇప్పుడు మెజర్మెంట్తో వేసుకుందాం. ఇదిగోండి ఫస్ట్ మనం చంక భాగం చూసుకుందాము. ఇదిగోండి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇక్కడ నుంచి ఇటు వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనకు అసలు మెజర్మెంట్ ఇది. అంటే ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఇలా క్రాస్ వస్తుంది. ఇదిగోండి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇది వేసుకున్నాక ఇప్పుడు చంక భాగం చూసుకోవాలి కదా, ఇక్కడ రౌండ్ గీయాలి కదా మనము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది స్ట్రేట్గా రాకపోతే ఇదిగో చూడండి ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇది కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు రౌండ్ వేసేసుకోవాలి. ఇక్కడ చంక భాగం వేసేసుకోవాలి కదా. ఇదిగోండి ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్ కూడా వేసుకోవాలి కదా. ఇదిగోండి నెక్కు ఇలా వేసుకుంటున్నాను. ఇదిగోండి నెక్ కూడా తగ్గించమని చెప్పారు, అందుకోసం అని చెప్పేసి ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కటింగ్ అంతా మనకు కరెక్ట్గా వచ్చింది, అంటే మన మెజర్మెంట్ బ్లౌజ్తో కరెక్ట్గా వచ్చింది బ్లౌజ్ అంతాను. ఇప్పుడు ఈ విధంగా మనం కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ అనేది. అంటే బ్యాక్ పార్ట్ ఇప్పుడు నేను చూపించబోయేది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కూడా అవన్నీ కూడా చూపిస్తాను, డీటెయిల్స్ అన్నీ చూపిస్తానండి. ఇదిగోండి మెజర్మెంట్ అంతా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా వేసుకొని ఇదిగోండి ఇప్పుడు బ్లౌజ్ ప్రకారం మనం కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ మనం కరెక్ట్ మెజర్మెంట్ది మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇది స్ట్రేట్ కటింగ్ అండి, క్రాస్ కటింగ్ కాదు. ఈ స్ట్రేట్ కటింగ్కు ఇప్పుడు ఇలా వేసుకుందాం, స్ట్రేట్గా వేసేసుకుందాం. ఇక్కడ ఇదిగోండి, ఈ రెండు కింద కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదా అని చూసుకోవాలి. ఈ కింద ఫోల్డింగ్స్ ఇలా వేసుకొని అప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ స్ట్రేట్గానే వేసేస్తున్నాను. స్ట్రేట్ కటింగ్ కాబట్టి స్ట్రేట్గా వేసేస్తున్నాను, ఇది క్రాస్ కటింగ్ కాదు. ఇలా వేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత ఉందో చూసుకోవాలి. అప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ నెక్ చూసుకొని మనం వేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు షేప్ బెల్ట్ కావాలి కదా. షేప్ బెల్ట్ కోసం అని చెప్పేసి 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇక్కడ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకుందాం ఒకసారి. ఇదిగోండి, ఫ్రంట్ నెక్ ఉక్సు భాగం నుంచి చూసుకోవాలండి. ఫ్రంట్ నెక్ ఎప్పుడైనా కాజా పాటు నుంచి చూసుకోవద్దు. ఇదిగోండి, ఉక్సు భాగం నుంచి చూసుకోవాలి మనం ఎప్పుడైనా కూడా నెక్, ఫ్రంట్ నెక్ అనేది. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ మనం ఈ కుట్టు కొదిలి పెట్టేసేయాలి క్లాత్ కొంచెము. ఇదిగోండి, ఇక్కడ వరకు కుట్టు కొదిలి పెట్టేసేయాలి. కుట్టు కొదిలి పెట్టేసి ఇప్పుడు ఇక్కడ ఇది మన కుట్లోకి పోతుంది కదా ఈ ఫ్రంట్. ఇదిగోండి, ఇలా చూసుకొని ఇక్కడ ఈ బ్లౌజ్ని అనేది ఇలా పట్టేసుకోవాలి. ఇదిగోండి, నెక్ అనేది ఇలా పట్టేసుకోవాలి రౌండ్గా. పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఈక్వల్గా రావాలి, ఇది బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా రావాలి. ఇలా నెక్ ఇదిగోండి ఇలా రావాలి. ఇలా వస్తే అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇదిగోండి ఇలా, అంటే జస్ట్ నేను ముందుకు పెట్టాను, జస్ట్ ఇంకొంచెం ఇలా కూడా పెట్టుకోవచ్చు. అంటే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కొంచెం తగ్గించమని అన్నారు, అందుకోసం అని చెప్పేసి ఇలా వేశాను. ఇక ఇదంతా కూడా ఇప్పుడు ఇది మనకు సేమ్ యాజ్ టీజ్గా ఇప్పుడు ఇది ఎంత ఉందో అంతవరకు కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా మార్కింగ్ అన్న వేసుకోవచ్చు లేదా కట్ చేసుకోవచ్చు. ఇలాగ డైరెక్ట్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా వేసుకొని మార్కింగ్ ఇలా వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ మనం ఇప్పుడు ఈ బ్లౌజ్ ఇప్పుడు ఇది ఉంది కదా మెజర్మెంట్ది, దీంతోనైనా కట్ చేసుకోవచ్చు. ఇలా ఫోల్డింగ్ చేసి ఎట్లా ఉంది కదా, ఇప్పుడు దీన్ని పట్టుకొని కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, దీన్ని పెట్టేసుకొని కట్ చేసుకున్నాం. ఇక ఇదిగోండి ఇది కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ తర్వాత నెక్ స్ట్రేట్ కటింగ్ రౌండ్గా రావాలి నెక్, ఎందుకంటే స్ట్రేట్ కటింగ్ కాబట్టి. క్రాస్ కటింగ్ అయితే కొంచెం సాగినట్టు వస్తుంది కదా, అలా కాకుండా స్ట్రేట్ కటింగ్ ఇలా స్ట్రేట్గా రావాలి, అంటే నెక్ రౌండ్గా రావాలి షేప్ అనేది. ఇప్పుడు ఇక్కడ కూడా ఎక్స్ట్రాది కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా ఈ చంక భాగంది కూడా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా వేసుకున్నాం కదా. వేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ మెజర్మెంట్కి ఇక్కడ కూడా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి ఇప్పుడు బ్లౌజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఏంటి, షేప్ బెల్ట్ చూసుకోవాలి. పైననేమో ఇది వెనక భాగం పెట్టాలి, వెనక భాగం పైన పెట్టాలి, కింది భాగమేమో అది ఫ్రంట్, ముందు భాగమేమో కింద పెట్టాలి. కింద పెట్టేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇప్పుడు పైన పెట్టేసాం కదా, దీని నుంచి చూసుకోవాలి మనం. ఇదిగోండి, ఇక్కడ కుట్టు కొదిలి పెట్టేశాను. ఇప్పుడు ఇక్కడ షేప్ పెట్టేనే మనకి ఇక్కడ వరకు ఉంది, ఇక్కడికి వేసుకోవాలి, ఎందుకంటే కుట్లకు పోతుంది కదా. అంటే దీనికి వేసుకోవద్దు, కింది భాగానికి వేసుకోవాలి ఇలా. ఇదిగోండి, పై పార్ట్కి కాదు మనం వేసుకోవాల్సింది, పై పార్ట్కి అస్సలు వేయకూడదు, కింది పార్ట్కి వేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం. ఇది పక్కన పెట్టేసి ఇదిగోండి ఇలా ఇంత తీసేస్తే సరిపోతుంది. ఎందుకంటే క్రాస్ కటింగ్ కాదు, స్ట్రేట్ కటింగ్ కదా, అందుకోసం అని చెప్పేసి ఇది క్రాస్ కటింగ్ అయితే మనకు చెస్ట్ అనేది ఇప్పుడు మనకు బ్లౌజ్ వేసుకున్నప్పుడు సాగినట్టుగా వస్తుంది, స్ట్రేట్ కటింగ్ పట్టేసినట్టుగా వస్తుంది. అందుకోసం అని చెప్పేసి కొద్దిగానే తీసుకోవాలి, ఇక్కడ ఎక్కువ తీసుకోవద్దు, ఇది సాగినట్టు రాదు కదా స్ట్రేట్ కటింగ్. అందుకోసం అని చెప్పేసి ఇలా వేసుకుంటే ఇప్పుడు ఆ తర్వాత లో చంక కూడా తీసేసుకుందాం. ఇక దీనికి ఇదిగోండి, లో చంక కూడా ఒక 1/2 ఇంచ్తో లో చంక తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లోనే తీసుకోవాలి, ఇది బ్యాక్ పార్ట్ తీయొద్దు, ఫ్రంట్ పార్ట్లోనే తీసేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇంత అయితే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లో చంక అనేది ఇంత తీసేసుకున్నాం. ఇప్పుడు ఇక మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు వచ్చేసినాయి చూడండి. ఇక ఇప్పుడు హ్యాండ్స్, షేప్ బెల్ట్ అవి చూసుకుందాం. ఇక ఇదిగోండి, ఇప్పుడు 2 వరుసలు ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ 2 వరుసలని డబుల్ ఫోల్డింగ్ చేయాలి, అంటే 4 మడతల కింద చేసుకోవాలి హ్యాండ్స్కి. ఇలా చేసుకొని ఇది ఇప్పుడు హ్యాండ్స్ ఎంత ఉందో ఇప్పుడు ఇది కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇదిగోండి
ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ పొడవు ఎంత ఉందో చూసుకుందాం. ఇక్కడ బ్లౌజ్తో చూసుకుందాం. ఇక ఇదిగోండి ఇప్పుడు ఇలా వచ్చేసింది బ్లౌజ్ హ్యాండ్స్ అనేది ఇప్పుడు ఇలా వచ్చేసింది. ఇది మనకు హెమ్మింగ్ పోతుంది. ఇదిగోండి ఇది హెమ్మింగ్ పోతుంది కిందికి. ఇది కొద్దిగా తగ్గించమన్నారండి, అందుకోసం కొద్దిగా పెడుతున్నాను. అంతే తగ్గించి వేయమని అన్నారు. ఇదిగోండి ఇలా ఇక్కడ ఈ చంక భాగం ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఉంది చంక భాగం, అంటే ఇది కుట్లోకి పోతుంది కదా, కొంచెం ఎక్స్ట్రా పెట్టాను. ఇప్పుడు ఇది మనకు ఇది లోపలికి హెమ్మింగ్కి పోతుంది కదా, అంటే తగ్గించమన్నారు, ఒక 1/2 ఇంచ్ అంత తగ్గించమని అన్నారు. అందుకోసం అని చెప్పేసి ఇట్లా తగ్గించి పెడుతున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసింది, హ్యాండ్ ఇక్కడ వరకు వచ్చేసింది. అంటే ఇప్పుడు ఇక్కడ కుట్టు ఉంది, ఈ కుట్టుకు కొంచెం మనం వదిలిపెట్టేసేలా క్లాత్ కదా, అందుకోసం అని చెప్పేసి కొంచెం వదిలిపెట్టేసి ఇలా వేశాను. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇది కరెక్ట్ మెజర్మెంట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు వేసేసుకొని ఇప్పుడు ఇక్కడ ఇది కరెక్ట్. ఆ తర్వాత మనకి ఎక్స్ట్రా కావాలి కదా, ఇది ఎక్స్ట్రా. ఇప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేసింది చూడండి. ఇలా వేసుకొని ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాం. ఇక ఇదిగోండి ఇలా కట్ చేసుకుని సెంటర్లో మనం ఇలా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది అవసరం లేదు కదా, మనకి తీసేసుకుందాం. ఇదిగోండి ఇలా. అయితే ఇప్పుడు లో చంక కూడా తీసేసుకుందాం. ఇక్కడ ఇదిగోండి లో చంక అనేది కూడా ఇలా తీసేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ ఒకటి తీసుకోవాలండి లో చంక, బ్యాక్ పార్ట్ తీయద్దు. ఇదిగోండి ఇలా రెండే వేసుకొని ఇలా తీసేసుకోవాలి. ఇక మనకు ఇది లో చంక అయిపోయింది ఫ్రంట్. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ వచ్చేసినాయి మెయిన్ పార్ట్. ఇక మనకి ఏం కావాలి, షేప్ బెల్ట్ కావాలి కదా. షేప్ బెల్ట్ కోసం అని చెప్పేసి ఇప్పుడు ఇలా తీసుకుంటాము. ఇదిగోండి షేప్ బెల్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇది కొద్దిగా వాళ్ళు కట్ చేసినట్టున్నారు, ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టుకుందాం. ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా పెట్టుకొని షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగోండి షేప్ బెల్ట్ అనేది ఇదిగోండి ఇలా షేప్ బెల్ట్ ఇలా కట్ చేసుకోవాలి. మనకు మొత్తం 4 షేప్ బెల్టులు కావాలి. ఇంకా మిగతాయన్నీ ఇంకా వేరే ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాంట్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ పార్ట్స్ అన్నీ వచ్చేసినాయి చూడండి మనకు కరెక్ట్గాను. ఇదిగోండి ఇలా. ఇక ఇవన్నీ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, మనకు నడుం పీసు, మనకు ఇది నెక్ పీసులు, మళ్ళీ ఇంకొక 2 షేప్ బెల్టులు ఇవన్నీ కావాలి కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ క్లాత్ అంతా కూడా సరిపోతుంది. ఇదిగోండి ఇవన్నీ కూడా కరెక్ట్గా మెజర్మెంట్తో ఇలా కట్ చేసుకోవచ్చు. మీరు కూడా బ్లౌజ్తో ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి. ఇలా చూసుకుంటూ ఇప్పుడు మా వీడియో చూసానని అనుకోండి, మీకు తప్పనిసరిగా మీరు కూడా కటింగ్ చేసుకుంటారు. ఈ వీడియో ప్రకారం మీరు కూడా చేసుకోండి, కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది. కాస్త మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి, ఎందుకంటే ఎగుడు దిగుడు వస్తుంది కాబట్టి మీకు అట్లా కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎక్స్ట్రా పెట్టుకున్నారనుకోండి, అప్పుడు అడ్జస్ట్మెంట్ అవుతుంది మీకు. ఇలా మీరు కరెక్ట్ మెజర్మెంట్తో ఇలా వేసుకున్నారనుకోండి, బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుందండి. మీకు ఎలాంటి సందేహం లేదు, నేను హామీ ఇస్తున్నా మీకు. ఎందుకంటే మీరు దీని వీడియో ప్రకారం మీరు కట్ చేశారని అనుకోండి, తప్పనిసరిగా మీకు ఫిట్టింగ్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇదంతా కూడా మీరు కటింగ్ చూసారు కదా, మీరు కూడా ఫాలో అవ్వండి తప్పనిసరిగా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.